తదుపరి సింహరాశి వారికి ఈ వారం కుటుంబ పురోగతి బాగుంటుంది. అమ్మే ఉద్దేశంతో కొనుగోలు చేసిన ఓ భూమి ఓ పట్టాన అమ్ముడుపోదు, ధర రాదు. ఇందువల్ల సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడతారు. సాహసోపేతమైన నిర్ణయాలు, సాహస కృత్యాలు అన్ని వేళలా సక్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వవు. ఈ విషయాన్ని గ్రహించి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో సామర్థ్యం, నైపుణ్యం మరింత అభివృద్ధిని మెరుగుపరుచుకోగలుగుతారు. నూతనమైనటువంటి విద్యా సంబంధమైన కోర్సులను అభ్యసించాలన్న తపన పెరుగుతుంది. క్రీడా సంఘాలు, యూనియన్స్, సామాజిక సేవా కేంద్రాలు, క్లబ్బులు మొదలైన వాటిల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి అయిష్టతని నిర్ద్వందంగా కుండబద్దలుకుంటట్టుగా తెలియజేస్తారు. ఇలాంటి దిక్కుమాలిన పెళ్లి నాకు ఇష్టం లేదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకొని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పని అంటారు. అదేవిధంగా దొంగ స్వామీజీల్ని, దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ సింహరాశి వారికి లైట్ రెడ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుబ్బా నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాట్లని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.